మీ పిల్లలకు చదువు రాకపోతే మమ్ముల్ని నిలదీయండి. సూర్యాపేట మండలం కేసారం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయమ్మ సంచలనం. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు, విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రి పంపిణీ చేసిన దండ ధరణిధర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి. తల్లిదండ్రులు సహకరిస్తే సాయంత్రం ట్యూషన్ కు సమయం కేటాయిస్తామని హామీ. ఈ విద్యా సంవత్సరం నూతనంగా 16 మంది చేరారని వచ్చే ఏడాది ఇంతకు మూడింతలు చేర్పించారని కోరిన ప్రధానోపాధ్యాయురాలు. అన్నీ మనకు ఫ్రీ ఇస్తుంది. మెయిన్గా పిల్లలు మనం అందరూ మంచిగా చదవాలి, మా పిల్లలు మంచిగా చదవాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఎంతమంది ఏ కష్టాలు లేకుండా ప్రైవేట్ బడి పంపగలుగుతారో మీ అంతరాత్మకే తెలియాలి. ఎందుకంటే లక్షల లక్షల జీతాలు వచ్చే వాళ్ళే ఫీజు కట్టలేకపోతుంది. మేము కూడా మామూలు వాళ్ళమే, మేమేమో పెద్ద ఉన్నోళ్ళు అని కాదు. కాబట్టి మీ పిల్లలు చదువు కావాలన్నా ప్రైవేట్ బడి పోయి షూటు బూటు అన్నీ వేసుకొని పోతే అదే చూస్తారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఇక్కడ మనం 7th వరకు ఉందంటే మనం సంతోషించాలి. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా సార్ చెప్పినట్టుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు బుక్స్ ఫ్రీనే, బట్టలు ఫ్రీనే, నోట్ బుక్స్ ఫ్రీనే, డ్రింకింగ్ వాటర్ ఫ్రీనే, బ్యాగ్స్ ఫ్రీనే, తినే ప్లేటు ఫ్రీనే, తాగే గ్లాసు ఫ్రీనే, చదువు కూడా ఫ్రీనే. ఇంక ఏం కావాలో మనకి చెప్పండి. మీరు ప్రైవేట్ బడి ఫస్ట్ తల్లులు ఎడ్యుకేట్ కావాలి. తల్లి ఒక ఇంట్లో ఒక తల్లి దొరికిందంటే ఆ తల్లి తోటే మన ఆ ఇల్లు ముందుకు వస్తుంది. తండ్రి దేవుడు పొద్దులు వేస్తే పని పోతాం. చక్కబెట్టేది స్త్రీ మీదనే బాధ్యత. నేను చెప్తున్నా, స్త్రీ గట్టిగా స్టెప్ తీసుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది. మనమే కరెక్ట్ లేమనుకోండి, ఆ కుటుంబం చల్లాసేవాయి. ఒకవేళ తండ్రి అటు చేసింది అనుకోండి, మన పిల్లల కోసం మనం బతకాలి. మరి మీరు పొద్దున్న లేస్తే ఉత్తనే ఉంటారు, పని పుస్తుంది. ఎందుకంటే చేసుకుంటే బతుకులంగా మేడం అంటారు, అది కరెక్టే. కాకపోతే ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు బతకడం కోసం కాదు చేసేది, మనం బతకడం కోసం కాదు. ఇగో ఈ పిల్లల కోసం చేస్తున్నావు. మరి ఈ పిల్లల్ని నువ్వు పట్టించుకోకుండా నీ పని నువ్వే చూసుకుంటే వీళ్ళు ఎక్కువాలి. కాబట్టి మీరు ప్రైవేట్ బడికి పంపకండి. మీరు ప్రైవేట్ బడిలో పోయి అక్కడ టీచ్ చేసే టీచర్లు ఏం చదువుకుంటారు, వాళ్ళకి చదువు రాదని కాదు నా ఉద్దేశం. అక్కడ చూడండి, ఒక క్లాసులో ఇంతకంటే ఎక్కువ ఉంటారు. 50 మంది, 60 మంది, 70 మంది ఉంటుంది ఒక క్లాసులో. ఇక్కడ క్లాసులో 10 మంది, 15 మంది. ఇక్కడ క్లాసులో ఏ పిల్లవాడు వాళ్ళ అమ్మ నాన్న ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళని మాకు తెలుసు. మీరు కన్నారు కానీ వాళ్ళ సంగతి మీకు తెలియదు. నేను చెప్తున్నా, వాడు ఎలాంటి వాడు, వాడి బిహేవియర్ ఎలా, ఆయన ప్రవర్తన ఎలా ఉంది అని మేము చెప్పగలుగుతాం. ప్రతి పిల్లగాని చెప్పగలుగుతాం, మీరు చెప్పలేదు. ఎందుకంటే మీరు వాళ్ళతో ఎక్కువ టైం ఉండదు. ఎక్కువ టైం ఉండేది మేము పొద్దున్న లేసి సాయంత్రం దాకా 7 గంటలు పిల్లవాళ్ళతో గడిపేది మేము. వాళ్ళలో ఎలాంటి భావాలు ఉన్నాయి, వాడు ఎలా తయారవుతుంది అనేది మేము చూస్తున్నాం, మాకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే, మన ఊళ్ళో 7వ తరగతి వరకు ఉంది, మనం అదృష్టం అండి. ఈ 7వ తరగతి కాకుండా 10వ తరగతి అయినాక కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. పిల్లలు ఏకగా ఉండలేదు, చాలా మంది పిల్లలు. కానీ ఇక్కడ చూస్తే ఎంతమంది చూడండి, మన స్టాఫ్ 7 ఇక్కడ స్కూల్ 7 పిల్లలు లేక 2 డిప్రెషన్ ఇచ్చిస్తారు. మేము 5 ఉన్నాం, ఇక్కడ 7 క్లాసులు 5 ఉన్నాం. ఒక్కొక్కరికి 8 సబ్జెక్టులు వస్తుంది. కలెక్టర్ వచ్చింది ఒకరోజు, సార్ మరి ఇక్కడ 7 క్లాసులు ఉన్నాయి, మరి మేము ఇంతమంది ఉన్నాం అంటే పిల్లలు ఎంత ఉన్నారు? 40 మంది. 40 మందికి మీరు 5 చెప్పలేరా అనేసి ఏం మాట్లాడుతుంది సార్, ఇక్కడ స్ట్రెంత్ లేదు కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేకపోయినాం. కాబట్టి మీరు పేరెంట్స్ దయచేసి మేము కోరేది ఏంటంటే, మీరు ఈ మాత్రం తోలకుంటుంటే ఈ బడేసి ఉన్నాయి. బడైపోయిందిగా, బడిపోయిందనుకో పాప ఇంకా పేదోళ్ళు చదువుకునేటోళ్ళు, వాళ్ళకు కూడా అవకాశం లేకుండా మనం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ నేను కోరుకునేది ఏంటంటే, నెక్స్ట్ ఇయర్కు ఈసారి 16 మంది జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్కు ట్రిపుల్ జాయిన్ చేస్తే మేము సంతోషపడతామని అనుకుంటున్నాం సార్. పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు, అందరి పేరెంట్స్ వాళ్ళందరికీ ఉన్నారు పిల్లలు. మీరు ప్రైవేట్ బడికి పోతూ ఎట్లా మాకంటే ఎక్కువ ఏం చెప్తారు చెప్పండి. అంతే, మాకంటే ఎక్కువ ఏం చెప్తుంది. మేము ఎన్నో చదువులని గొడవే వచ్చిన వాళ్ళు మీకు అందరూ తెలిసిన విషయం. మేము చదవకపోతే మమ్మల్ని అడగండి, అట్లా కూడా నేను ఆలోచిస్తున్నాను. బడిబాట్లో ఇచ్చిన కాబట్టి వీళ్ళందరూ వచ్చింది. మీరు ఇప్పుడు టెస్ట్ చేసుకోండి, అందరు పిల్లలు చేసుకోండి, మ్యాథ్స్ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి తెలియదు. మీరు చెప్పకపోతే మమ్మల్ని ప్రశ్నించండి, మీరు దానికి బాధ్యం. కాబట్టి మరోసారి ఎడ్యుకేషన్ సార్, మీరందరూ కూడా మీ పిల్లల్ని మన పాఠశాలలో
పంపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్. అట్లాగనే ఇద్దరు టీచర్లు డిప్రెషన్ పోయారు. మన స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు మన కాడికి వస్తారు, మనం తిరగకుండా వస్తారు వాళ్ళే. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు సార్. ఇవాళ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు, అసలు విషయం మర్చిపోయినా వారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.